మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన నర్సంపేట పట్టణంలోని జయముఖి కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈ కాలేజీలో నిన్నటి రోజు ఒక విద్యార్థి విద్యుత్ షాక్‌తో మరణించి చనిపోవడం జరిగింది. అతను ఈ జయముఖి కాలేజీలో ఫార్మ్ డి చదువుతున్నాడు. ప్రస్తుతం అయితే మనం అతను విద్యుత్ షాక్ అనేది ఇదే హాస్టల్‌లో ఉంటున్న వ్యక్తి ఈ హాస్టల్‌లోనే విద్యుత్ షాక్ గురై చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ తనతోటి విద్యార్థులు ప్లస్ హాస్టల్‌లో ఉన్నటువంటి అబ్బాయిలున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. తను ఎలా ఉండేది? అసలు తను ఎక్కడ? అసలు ఏం జరిగింది ఆ రోజు? అటువంటి విషయాల గురించి మాట్లాడదాము. మీ పేరేం పేరండి? రాహుల్ అండి. రాహుల్, చెప్పండి ఏం జరిగింది ఆ రోజు? సార్ ఆ రోజు అంటే మా ఫ్రెండ్ 5 o'clock వచ్చింది సార్ రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అవుదామని బయటికి వచ్చిండు. నీళ్ళు అస్సలేవు. ఆడు చూసిండు లీకేజ్ అయినట్టు అనిపించింది. అయితే హాస్టల్ వార్డెన్ చెప్పిండు, అన్న ఇట్లా లీకేజ్ అవుతుంది, పోయి చూద్దామని చెప్పిండు. అయితే వెనక అంతా తిరిగిర్రు, వెనకాల నుంచి మొత్తం తిరిగిర్రు, ఏడో లీకేజ్ అయింది. అయితే ఆడ బోర్ కూడా సక్కలేదన్న. మొత్తం వైర్లు బయటనే ఉన్నాయి, పచ్చి పచ్చిగా ఉంది. అది తెలిసి కూడా వార్డెన్ మా ఫ్రెండ్ ని పంపించిండు అది చూడరా అని. అయితే ఆడ దాన్ని ముట్టంగానే షార్ట్ కొట్టింది. షార్ట్ కొట్టంగానే అప్పుడు విడిపియకుండా ఈడ మెయిన్ బంద్ చేయడానికి వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఇది అంటే కాలేజీకి సంబంధించిన హాస్టలా? ప్రైవేట్ హాస్టలా? ఇది ప్రైవేట్ హాస్టల్ ఈ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంది దీంట్లో. కాలేజీకి సంబంధం ఉంది. అంటే కాలేజీ వాళ్ళే ప్రైవేట్ వ్యక్తులను పెట్టి నడిపిస్తున్నారు. అవును అవును సార్. ఇది ప్రైవేట్ హాస్టల్. అయితే అవినాష్‌ది ఎక్కడ అసలు ప్రాపర్ మీకు తెలుసా? నిర్మల్ నిర్మల్ ప్రాపర్ నిర్మల్ ఇక్కడ వచ్చిందండి. స్టడీ కానీ ఇక్కడ ఏం చదివేది ఇక్కడ? ఫార్మ్ డి చదివిండు. రీసెంట్ గా 1 month అయితే మాతో పాటే వచ్చిండు. ఇక వార్డెన్ చేపించుకున్న పనుల వల్ల అందరితో చేపించుకుండు. ఈ యొక్క పని కూడా చేపించుకున్నా. అయితే ఈ పని వల్ల వాడు చూసుకోలే, అటు చుట్టుముట్టు వైర్లు ఉన్నాయా ఏం కాలే అన్నట్టు ముట్టుకుండు. అయితే అది స్పాట్ లా కరెంట్ కొట్టింది కానీ ఇడవలే పట్టుకుంది అనమాట. కరెంట్ షాక్ కొట్టగానే ఒక్కసారి పట్టేసుకున్నది. దాని కింద తడి ఉంది, మొత్తం భూమి తడి ఉన్నందుకు పట్టుకునేసరికి ఏమైందంటే బ్లడ్ మొత్తం పక్క నుండి కట్టెతో కొట్టకుండా, అంటే మీరు షాక్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంటే మీరు కట్టడం కుదరని ప్రయత్నించారు. అంటే మేము లేకున్నాం. అయితే వార్డెన్ ఉరికొచ్చి ఇట్లా రూమ్ లోకి వచ్చి అన్ని మెయిన్ బంద్ చేస్తుండు. కరెంట్ షాక్ కొట్టిందని వెళ్తే మేము అక్కడ వెళ్ళినాం. అప్పుడు సిపిఆర్ నేనే చేసిన. సిపిఆర్ చేసినాక కొంచెం లైట్ గా కొనూపిరితో ఉన్నాడు. గ్రేట్ సిపిఆర్ కూడా చేశారు. కొనూపిరితో ఉన్నాడు. అయితే అన్న ఆ, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దాము, ఎమర్జెన్సీ బ్రీతింగ్ ఆడతలే అంటే ఆయన ఇటు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లకుండా ముగ్ధాపురం ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళిండు. అయితే ఆర్ఎంపీ అక్కడ నడవదంటే ఇక్కడ నర్సంపేట తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారు, 5 minutes ముందే చనిపోయిండు, డెడ్ బాడీని తీసుకొచ్చారు, మీరు ఒక 5 minutes ముందే ఇచ్చుంటే బతికిద్దామని చెప్పారు. మేమేమంటే వాస్తవంగా మీ కాలేజీకి నర్సంపేట అనేది చాలా దగ్గర, ముగ్ధంపురం కంటే. మరి ముగ్ధంపురంకి ఆర్ఎంపీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? దీనిలో ఏమన్నా అది చెప్తలేడు. నేనేమంటున్నానంటే నేనైతే హాస్పిటల్ తీసుకెళ్ళిన అది అని అంటున్నా అంతే. అదే 5 నిమిషాల ముందు ఇక్కడ ముగ్ధంపురం వెళ్ళకుండా అక్కడ నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింటే వాడు బతుకుదు. ఆయన ఏమంటున్నంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన, వాడు బతుక నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన, అదైనా హాస్పిటలే కదా ఇదైనా హాస్పిటలే కదా. ఏం పేరు? వార్డెన్ పేరు ఏం పేరు? వివేక్. ఇక్కడ వివేక్ అనే వార్డెన్. ఇది ప్రైవేట్ హాస్టల్ అండి. అంటే ఇది వీళ్ళు చెప్పే సమాధానం ప్రకారము ఇది ఇక్కడ ఉన్న జయముఖి కాలేజీకి సంబంధం ఉందని చెప్పేసి ఉంటారు. కానీ జయముఖి కాలేజీ ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం ప్రైవేట్ హాస్టల్‌తో మాకు సంబంధం లేదని చెప్పేసి వారు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది ఎవరైతే ఇక్కడ వార్డెన్ ఉంటారో ఆ వార్డెన్ వివేక్ అనే వ్యక్తి తనని బోర్ ఏయమని చెప్పినప్పుడు ఆ బోర్ వేస్తానికి వెళ్ళినప్పుడు తను విద్యుత్ షాక్‌తో అక్కడ పడిపోవడం జరిగింది. కానీ ఈ కాలేజీ నుంచి అంటే జయముఖి ఈ కాలేజీ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట పట్టణం ఉంటుంది. అదొక మున్సిపాలిటీ. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ మాత్రం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గర తీసుకోవడం జరిగింది. వీళ్ళు క్వశ్చన్ వేశారు, అడిగారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లకుండా మీరు ఆర్ఎంపీ దగ్గర చూపించారంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళానా లేదా అని చెప్పి వీళ్ళతోనే కూడా దబాయించాడు. అంతే కదా? ఒకసారి తను హాస్టల్లో ఎక్కడ ఉండేది, తన ప్లేస్ ఎక్కడ, ఒకసారి చెప్పండి. సార్ నేను వారు మా మీ రూమేనా? రూమ్మేటే సార్. ఎలా ఉండేది మీతో? బాగుండే సార్, అందరితో కలిసిమెలిసి ఉండేది. వాడు సిఆర్ సార్. అదే ఇప్పుడు అది జరిగినప్పుడు నేను అంటే మేము ఇద్దరం ఒకటేసారి వచ్చినాం సార్. అయితే వాడు క్రికెట్ ఆడి వచ్చిండు, ఫ్రెష్ అప్ అయిదామని. అయితే అన్నయ్య వారికి ట్యాప్ లో నుండి వాటర్ వస్తలేవు. మోటార్ ఆన్ ఉండగానే ఏదో వాటర్ వస్తలేవు అని వాటర్ లీక్ అవుతుందని వెళ్తాం. మేము ముగ్గురం కలిసి వెళ్ళినాం. నాకు ఒక సడన్ ఫోన్ కాల్ వస్తే నేను సైడ్ అయిపోయినా, వీళ్ళిద్దరు కలిసి చూస్తున్నారు సార్.
అవినాష్ రెడ్డి ఇద్దరు చూస్తున్నప్పుడు ఎవరు వివేక్ అనే వార్డెన్ తను వెళ్ళారు. తను వెళ్ళారు. ఇప్పుడు వార్డెన్ మీతో ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది మీతో? బాగా ర్యాషే ఉండే సార్. రాష్గానే మాట్లాడేది. అయినా మాటలైనా సరే ఆయన రాసి ఉంటాడు. ప్రతి ఒక్కరితో నా పని చేయించుకుంటాడు. మంద అవుతాడు, డైలీ మంద అవుతాడు. ఎవరితోనన్నా ర్యాష్ గానే మాట్లాడతాడు. ఏందిరా ఇంకా మరీ ఘోరంగా మాట్లాడతాడు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పనులు చేయించుకోవడం కాకుండా ఇక్కడ ర్యాష్ గా మాట్లాడడం ఇలాంటి కూడా జరిగేది. వాస్తవంగా నాకు తెలియదు ఈ హాస్టల్ కి ఒక పేరు కూడా లేదు. అసలు ఇది పర్మిషన్ ఉందా లేదా? ఇక్కడ బోర్డు లేదు, ఫ్లెక్సీ పెట్టుకొని ఉన్నారు. తీసేసిండు ఇప్పుడు అక్కడ రేకుల పైన ఉంది సార్. బోర్డు అయితే లేదు. ఇక్కడైతే ఆ, ప్రత్యక్షంగా అయితే ఇక్కడ ఎలాంటి పేరు కూడా లేదు. సో, ఇలాంటి హాస్టల్ కి పర్మిషన్ ఉందా లేదా కూడా ఇది మున్సిపాలిటీలో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఒకసారి అవినాష్ రెడ్డి ఎక్కడ ఉండేది, ఆయన రూమ్ ఎక్కడ, అసలు అలాంటి విషయాలు చూద్దాము ప్రత్యక్షంగా. ఒకసారి వాళ్ళ రూమ్ చూపెట్టరా. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం ఉన్నది అవినాష్ రెడ్డి ఇదే రూమ్ లో ఉండేది. ఇది ఒక హాస్టల్ రూము. ఇది వాళ్ళ రూము. ఈ రూమ్ లో వచ్చేసి ఒక నలుగురు ఉంటారు. ఈ రూమ్ కి నలుగురు 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఉంటారు. తన బెడ్ ఎక్కడ? తను ఈ బెడ్ మీద ఉండేది. ఇదే రూమ్ లో ఉండేది. ఇది ఒక హాస్టల్ రూము. ఇక్కడనే ఉండేది. తను రోజు డైలీ ఇక్కడనే ఎదురుగా ఉన్నటువంటి జయముఖి కాలేజ్ లో ఫార్మ్ డి చదువుతున్న అవినాష్ రెడ్డి ప్రతిరోజు ఈ హాస్టల్ నుండి అంటే కాలేజ్ కి దగ్గర ఉంటుందని చెప్పేసి ఈ హాస్టల్లో ఉండేది. ఈ హాస్టల్ నుంచే వెళ్ళేవాడు కాలేజ్ కి. తను ఆ రోజు గేమ్స్ ఆడేసి తను ఇప్పుడు ఈ అబ్బాయి మనకు ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఈ అబ్బాయితోని ఇద్దరు కలిసి వచ్చారు. గేమ్స్ ఆడొచ్చిన తర్వాత ఇక్కడ షూ ఇప్పిన తర్వాత వీళ్ళు ట్యాప్ ఇప్పినప్పుడు వాటర్ కొంచెంగా వచ్చేది. ఆ, రావడం లేదని చెప్పేసి వార్డెన్ కి చెప్పుకున్నప్పుడు తను మోటార్ అయిపో నేను పైన వెళ్ళి చూస్తానని చెప్పేసి తను మోటార్ వేసే క్రమంలో అది కరెంట్ షాక్ కొట్టింది. మరియు అక్కడ మోటార్ వేసే క్రమంలో కింద ఫ్లోర్ అనేది తడిగా ఉంది. అవి చూసుకోలేదు. తను కరెంట్ షాక్ గురైపోయి చనిపోయాడు. ఒక 19 సంవత్సరాల వ్యక్తి, నిర్మల్ జిల్లా వాసి. ఇంకా మీతో ఎలా ఉండేది అంటే తను వచ్చి ఎన్ని సంవత్సరాలు అంటే మీ ఫ్రెండ్ అవినాష్ అవినాష్ వచ్చి 25 డేస్ అవుతుంది సార్. 25 డేస్ అవుతుంది. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ ఫార్మర్ సార్. సింగిల్ పర్సన్. ఓన్లీ సింగిల్ అవినాష్ ఒకడే. వాళ్ళ ఒక సిస్టర్ ఉండేది అంతే. సిస్టర్ మౌనికా సిస్టర్ అని తెలుసు అంది. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు? కొంచెం పెరాలసిస్ ఉంది సార్. నిర్మల్ జిల్లా వాసి అవినాష్ రెడ్డి తన కుటుంబ నేపథ్యము తన వ్యక్తి తన కుటుంబ నేపథ్యము తన తండ్రి కొంచెం ఆరోగ్యరీత్యా బాగా లేనటువంటి వ్యక్తి. అంటే పైరాలసిస్ వచ్చింది. ఆ వాళ్ళ మదర్ అనేసి గృహిణి. తనకు ఒక చెల్లెలు కూడా ఉంది. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అక్కడ భైంసాలో జరుగుతుంది. ప్రస్తుతం మనం అవినాష్ రెడ్డి ఎక్కడ చనిపోవడం జరిగింది, ఎక్కడ కరెంట్ షాక్ కొట్టాది అలాంటివి చూద్దాం. ప్రస్తుతం మనం ఈ హాస్టల్ వెనక భాగంలో ఉన్నాము. ఈ వెనక భాగంలోనే ఈ హాస్టల్ కి సంబంధించినటువంటి బోరు ఉంది. ఆ బోర్ మోటార్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బోర్ ఇదే. ఈ బోరు వేయడానికి అక్కడ వేసిన తర్వాత ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది. ఈ లీక్ అయినది ఆపడానికి చెప్పేసి తను వచ్చి రావడం జరిగింది. అయితే ఆ రోజు అవినాష్ తో పాటు అవినాష్ ఫ్రెండ్ ఉన్నాడు. తన రూమ్మేట్, తన క్లాస్మేట్ కూడా క్లాస్మేట్ బీటెక్. బీటెక్. ఇతను బీటెక్ ఇదే కాలేజ్ లో రూమ్మేట్ మాత్రమే. ఈ రూమ్మేట్ ఉన్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, తను ఏమంటున్నాడు, అసలు ఆ రోజు ఎలా ఏమైంది, ఎవరు పిలిచారు? అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఇట్లా అయిందని చెప్పింది అవినాషే సార్. ఎందుకంటే వచ్చిన తర్వాత ట్యాప్ ఇప్పింది అవినాష్. అయితే చెప్పిన తర్వాత ఆ అన్న స్నానం చేసిండు నార్మల్ గా. ఆ టైంకి ఫుడ్ పట్టుకొద్దామని అన్న బయటికి వెళ్ళిండు. చెప్పిన తర్వాత మోటార్ ఆన్ చేసిండు. మోటార్ రన్ అవుతుంది. రన్నింగ్ ఉన్న మోటార్ ఇట్లా చూడడానికి మేము ముగ్గురం బయలుదేరినాం. వచ్చేటప్పుడే ఏమైంది, నాకు సడన్ ఫోన్ కాల్ వచ్చింది. లేకపోతే నేనే వచ్చేటోని నా ప్రాణమే పోయేది. ఇతను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆడుకోవడానికి వెళ్ళారు. తర్వాత వచ్చిన తర్వాత స్నానం చేద్దామని మోటార్ వేసుకున్నారు. ఆ క్రమంలోనే అతను తనకు ఫోన్ రావడం వల్ల తను ఇక్కడ రాలేదు. అవినాష్ వచ్చేసి మోటార్ ఇక్కడ వాటర్ కారుతున్నాయని చెప్పేసి ఈ లీకేజ్ ని అరికట్టడానికి ఇక్కడ ముట్టుకున్నాడు. ఈ మోటార్ చూడండి, దీనికి ఒక అంటే రక్షణ లేదు. దీనికి ఒక అంటే మీద ఒక కవర్ లేదు. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడనే పడ్డాడు. ఇవి అవినాష్ చెప్పులే. మీరు విజువల్స్ చూసుకోవచ్చు. ఇన్నే పడ్డాడు. ఈ పడ్డ తర్వాతనే అసలు ఇక్కడ అసలు ఈ వెనక్కి వచ్చిన తర్వాత కూడా తను పడ్డాడా లేడా అనేది కూడా ఎవరికి అవుపడదు. తను మొత్తుకోవడం తప్ప. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్ అంటే ఈ కాలేజీకి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ అనేది ఇటు వచ్చిన తర్వాత ఈ మోటార్ కి ఇక్కడ తడిగా ఉండడం వల్ల ఇవన్నీ చూస్తుంటే ఇవంటే ఇవి ముట్టుకోవడం వల్ల తనకు షాక్ రావడం జరిగింది. ఈ మోటార్ కూడా మీరు చూసుకోవచ్చు. దీనికి ఎలాంటి అంటే రక్షణ లేదు. చాలా పాతబడి ఉన్నది. అది కానీ
ఎలాంటిది గానీ లేదు. ఇక్కడ చూడండి ఈ మోటార్ వైర్లు గూడా బయటకొచ్చేసున్నాయి. ఈ మోటార్‌ని తను ముట్టుకొని ఇక్కడ అసలు పడిపోయాడు. ఆ టైంలో గూడా తనను ఇక్కడ ఇతనున్నాడు గాబట్టి చూసి వచ్చి ఈ కర్రతో కొట్టడం జరిగింది. ఈ పక్కన ఉన్నటువంటి షాపు అతను గూడా వచ్చేసి తను రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ తన ప్రాణాలు కోల్పోయాడు. ఇవి తెలిసిన తర్వాత ఇక్కడున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఈ యొక్క వార్డెన్ తీసుకెళ్ళేసి శిక్ష నిమిత్తం ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్లారట. కానీ పక్కనే ఉన్నటువంటి నర్సంపేట 5 కిలోమీటర్లే గాని అక్కడికి వెళ్ళే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయలేదని జెప్పేసి వీళ్ళు చెప్తున్నారు.